హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఈరోజు జేఆర్ ఆర్గానిక్స్ ఛానల్. మీరు ఈ ఛానల్ లో ఫస్ట్ సార్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ అలాగే మీరు ఈ ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు కింద బెల్ ఐకన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ అని, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ రోజు మీ ముందుకి నేను ఏ టాపిక్ తో వచ్చానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ టాపిక్ ఈ రోజు చూసుకున్నట్లయితే డెంటల్ ఇష్యూస్, డెంటల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఈ రోజు మనం చూస్తున్నాం కదా, చాలా వరకు సొసైటీలో చూసుకుంటే పంటి సమస్య అనేది చాలా ఎక్కువ అవుతుంది. అలాగే పంటి సమస్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అదే ఏదైతే డెంటల్ హాస్పిటల్స్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఎందుకు అనేది ఎవరికి కూడా రీజన్ అనేది తెలియడం లేదు. అలాగే చూసుకున్నట్లయితే ఏదైతే పంటి సమస్య చూసుకున్నట్లయితే ఏదైనా స్వీట్స్ తిన్నా గానీ, కూలింగ్ వాటర్ తాగినా గానీ, అలాగే పళ్ళు జూమ్ అనడం, అలాగే ఏదైతే పళ్ళు లైట్ గా కదలడం గానీ, అలాగే ఏదైతే పన్ను అనేది పుప్పు ఉంటది కదండి, ఆ పుప్పు పన్ను ఏదైనా ఉన్నా కానీ దానివల్ల విపరీతమైన పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చేటప్పుడు చాలా వరకు ఏం చేస్తామంటే టాబ్లెట్స్ వేసుకుంటాం. ఆ టాబ్లెట్ వేసినంత వరకు, ఆ టాబ్లెట్ యొక్క పవర్ ఉన్నంత వరకు ఆ పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది. వెంటనే ఆ టాబ్లెట్ పవర్ ఎప్పుడైతే అయిపోతే వెంటనే పెయిన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దాని గురించి మళ్ళీ మనం బయటకు హాస్పిటల్కి వెళ్తే మీకు ఏం అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది అంటే జస్ట్ ఆ పన్ను అనేది మీకు రిమూవ్ చేస్తారు, తీసేస్తారు అనమాట. దానికే సొల్యూషన్ అనేది బయట ఉంది. బట్ ఏదైతే మీకు పంటి సమస్య ఉందో దాన్ని నేను 100% పూర్తి స్థాయిలో నివారిస్తామండి. అలానే చూసుకున్నట్లయితే నెక్స్ట్ నేను ఈరోజు మీకు పరిచయం చేసే ప్రోడక్ట్ ఏంటంటే గ్లిస్టర్ హెర్బల్. ఏదైతే ఈ గ్లిస్టర్ హెర్బల్ అనేది చూసుకుంటే చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. అది నేను చెప్పడం కాదు, మీరు ఎవరైతే యూసేజ్ చేస్తారో వాళ్ళ యొక్క బెస్ట్, వాళ్ళ మాటల్లోనే, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళ మాటల్లోనే మనం విందాం. అలానే వినే ముందు ఏంటంటే మీకు ఏంటంటే నేను చెప్పేది వాళ్ళు చెప్పేది కూడా, వాళ్ళు ఏదైతే ఈ గ్లిస్టర్ హెర్బల్ అనేది యూజ్ చేసి దాన్ని ఉపయోగించి దాని యొక్క బెనిఫిట్స్ వాళ్ళు పొందారు, ఎక్స్పీరియన్స్ అయిన పర్సన్స్ అనమాట వాళ్ళందరూ కూడా. ఇదన్నీ కూడా రియల్ టెస్టిమోనియల్స్, నాట్ ఏ రీల్, ఇట్స్ ఏ రియల్ టెస్టిమోనియల్ అనమాట. ఇది ఎక్కడ కూడా ఫేక్ అయితే కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా వాళ్ళని ఒకసారి మరి ఎవరికి ఏ విధంగా ఈ గ్లిస్టర్ అనేది హెల్ప్ చేసిందో వాళ్ళ మాటల్లోనే మనం విందామా మరి. అయితే మనం మరి వెళ్ళిపోతున్నాం కస్టమర్స్ దగ్గరికి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఇంకో కస్టమర్ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆ కస్టమర్ గ్లిస్టర్ అనేది ఏ విధంగా పనిచేసింది ఒకసారి అతని మాటలో మనం విందాం. ఓకే సార్, మీ పేరేంటి సార్? సార్ నా పేరు పంగ వినాయకరావు. పంగ వినాయకరావు. ఓకే అండి. ఎక్కడ నుండి మాట్లాడుతాం? కిష్టపురం. ఓకే. కోటమమ్మలి మండలము. ఓకే. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. శ్రీకాకుళం నుండి మాట్లాడుతున్నారు. ఓకే. అయితే మీరు ఈ పేస్ట్ దేని కారణం చేత అసలు యూజ్ చేయాలని అనుకున్నారు? ఈ పేస్ట్ పళ్ళు సలుపు, పన్ను అలాంటి సమస్యలు ఉంటే వాడతామంటే నాకు పళ్ళు సలుపు ఉండేది. దాని వల్ల ఈ పేస్ట్ 15 సంవత్సరాలు బట్టి వాడుతున్నాను. ఓ, 15 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. అయితే ప్రాబ్లం అనేది రికవరీ అయ్యింది మీకు? బాగా అయింది. మీ ఫ్యామిలీ అందరు కూడా ఇప్పుడు హెల్తీగా ఉన్నారు డెంటల్ పరంగా? ఇప్పుడు ఏ పేస్ట్ వాడటం లేదు, ఇదే పేస్ట్. ఓన్లీ గ్లిస్టర్ 15 సంవత్సరాల నుంచి ఓడుతున్నారు ఫ్రెండ్స్. ఓకే, మరి మీరు మరి 15 సంవత్సరాల నుంచి ఓడుతున్నారు. మరి చాలా మంది మీరు మరి చెప్పారు ఎవరికైనా? ముగ్గురికి నలుగురికి నా చేతి మీద పేస్ట్ ఇచ్చాను. మరి వాళ్ళకి తగ్గింది? వాళ్ళు బాగా ఇదే పేస్ట్ ఇప్పుడు కూడా వాడుతున్నారు. ఓ సూపర్ అండి, బెస్ట్ కస్టమర్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు ఇంకో కస్టమర్ దగ్గరికి వచ్చామండి. మనం మన గ్లిస్టర్ కస్టమర్ తనకి ఏ విధంగా గ్లిస్టర్ సహాయపడింది తన మాటలు ఒకసారి విందాం. ఓకేనండి, మీ పేరేంటండి? నా పేరు సరస్వతమ్మ. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారమ్మా? కిష్టపురం అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నారు. ఓకే ఓకే. అయితే నీకు ఎప్పటి నుంచి అమ్మా ఈ పేస్ట్ అనేది నువ్వు ఎందుకు కారణం నుంచి తీసుకున్నావు? పలు సరుకులకి, ఈ నోట రక్తం పడము. నోట రక్తం 10 సంవత్సరాలు అయింది వాడతా. 10 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఇప్పుడు తగ్గిందా మరి నోట రక్తం కావడం గట్రా? తగ్గింది. పలు సరుకులు అప్పుడప్పుడు వస్తే రాష్ట్రం తగ్గుతాను, ఇది చేసుకుంటే తగ్గుతుంది. ఓకే ఓకే. మరి మీకు తగ్గింది కదా, మరి మీరు చాలా మంది మరి చెప్తున్నారు, మీకు తెలుసు చెప్తాను. మరి వాళ్ళకి కూడా తగ్గిందా? వాళ్ళకి తగ్గిందా? చూసారా ఫ్రెండ్స్? అంటే మన గ్లిస్టర్ అనేది తనకే తగ్గడం కాకుండా చాలా మందికి తగ్గేటట్టు చేయిస్తున్నారు అనమాట. మన బెస్ట్ కస్టమర్ అనమాట సరస్వతి గారు. ఓకే. ఈ రోజు చూసుకుంటే ఇంకో కస్టమర్ దగ్గరికి వచ్చే గ్లిస్టర్ అనేది ఏ విధంగా తనకి హెల్ప్ అయింది, ఏ విధంగా తనకు యూజ్ అయ్యింది ఒకసారి తన మాటలో తెలుసుకుందాం. మీ పేరేంటమ్మా? నరసమ్మ గారు. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం నుండి మాట్లాడుతున్నారంట. మరి మీ ప్రాబ్లం ఏంటమ్మా? నాకు పళ్ళు పుచ్చిపోయి. ఓకే. పళ్ళు పుచ్చిపోతే ఇలాగా పన్ను తీనాక వెళ్తుంటే ఇలాగ మా బాబు ఫ్రెండ్స్ కృష్ణారావు ఇలాగ పేస్ట్ ఇస్తాను
అని ఎన్ని టాబ్లెట్ వేసినా ఒక శాతం తగ్గిది, ఆఖరికి మామూలు అయిపోయేది. ఇలా పేస్ట్ ఇస్తానని అంటే పేస్ట్ ద్వారా నాకు తగ్గాయి. పేస్ట్ వాడితే మరి మీకు ఏ ప్రాబ్లం వేయడం లేదు. చూసారా ఫ్రెండ్స్, అంటే తనకేమో ఏదైతే పుచ్చిపోండి ఉన్నదో ఆ నొప్పి ఉండే క్రమంలో తను ఏమొచ్చి డాక్టర్ దగ్గరికి అది తీయించుకోవడానికి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు. వాళ్ళ అబ్బాయి నా ఫ్రెండ్ అనమాట, నా ద్వారా ఈ పేస్ట్ అని తనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఉన్నదన్నమాట. ఎక్కడి నుండి అమ్మా? ఏం పేరమ్మా? కళ్యాణి. కళ్యాణి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు? శ్రీకాకుళం. శ్రీకాకుళం దగ్గర బలగా. ఓకే. నీ ప్రాబ్లం ఏంటమ్మా? పళ్ళు సరిపోయి ఎన్ని మందులకి తిన్నా నాకు ఏటి ఫలించలేదు. పేస్ట్ తీసుకున్న తర్వాత నాకు ఒక్క రవ్వ నొప్పి లేదు. ఓకే. ఎలా ఓడవి పేస్ట్? 2 పూటలు 15 రోజులు ఓడాను. ఎక్కువ బాధ ఉన్నాడు. అక్కడ నుండి ఒక పూటే ఓడుకొని ఇప్పటికీ కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు. ఏ గట్టి వస్తువులు తిన్నా నాకు ఇలా పళ్ళు సరిపోయి లేదు. ఓకే ఓకే. నీకు ఎవరు ఇది ఇచ్చారు? ఇచ్చారు. మరి మీకు తగ్గింది. మరి మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర చెప్తున్నారు? ఎంతో మంది పొట్టుకెళ్ళాను కూడా మరి వాళ్ళకి తగ్గింది. ఓకే ఓకే. ఇంకో కస్టమర్ దగ్గరికి వచ్చాం. గ్లిస్టర్ అనేది ఆ అమ్మకి ఏ విధంగా సహాయపడింది అని తన మాటలో మనం విందామండి. ఓకేనండి. మీ పేరేంటండి? సరస్వతి. సరస్వతి. ఓ సూపర్ అమ్మా. మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారమ్మా? కోటబొమ్మల దగ్గర కిష్టపురం అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నారు. ఓకే. మీరు ఎన్ని కారణం చేత అనేది ఈ పేస్ట్ అనేది ఓడుతున్నారమ్మా? పళ్ళు సొల్పు ఎన్నో పేస్ట్లు ఆడాము కానీ తగ్గలేదు. ఎన్ని పేస్ట్లు తగ్గలేదు. ఓకే. ఈ పేస్ట్ వాడి కానీ తగ్గింది. ఈ పేస్ట్ వాడి నుంచి తగ్గింది. ఓకే. పళ్ళు సొల్పు ఉండేది. పళ్ళు సొల్పు మరి పళ్ళు గురుపులు అయిపోయి బాగా ఎన్ని పేస్ట్లు ఆడినా తగ్గడం లేదు. ఈ పేస్ట్ వాడి కానీ తగ్గింది. ఈ పేస్ట్ వాడి నుంచి తగ్గుతుంది. ఓకే. మరి ఎప్పటి నుంచి మీరు ఈ పేస్ట్ అనేది ఓడుతున్నారు? సంవత్సరం నుంచి ఓడుతున్నారు. సంవత్సరం నుంచి ఓడుతున్నారు. మరి మీకు తగ్గింది. మరి మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ గానీ అలాగే మీ కుటుంబ సభ్యులు మీకు చుట్టాలు గారు చెప్తున్నారా? మరి చెప్పారా? అడిగితే ఇచ్చాము కూడా. వాళ్ళకి కూడా ఇప్పించారు. వాళ్ళకి మరి తగ్గిందా? తగ్గింది. వాళ్ళకి కూడా తగ్గిందని చూసారా ఫ్రెండ్స్? అంటే గ్లిస్టర్ అది ఏదైతే తన కస్టమర్ సాటిస్ఫై అయిన తర్వాత వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేస్తున్నారట. అద్భుతమైన కస్టమర్స్ అండి గ్లిస్టర్ కస్టమర్స్. అలాగే అద్భుతమైన ప్రోడక్ట్ కూడా ఉన్న గ్లిస్టర్ అనేది. ఇప్పుడు మనం ఇంకో కస్టమర్ దగ్గరికి వచ్చామండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే సార్ మీ పేరేంటి సార్? నా పేరు డి రామారావు. ఓకే. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం బలగా. ఓకే. మీ ప్రాబ్లం ఏంటండి? పళ్ళు సరుకులు ఈ పేస్ట్ వాడుతున్నాం. ఈ పేస్ట్ మీకు ఎవరు ఇచ్చారు? మా ఫ్రెండ్ వాళ్ళ కృష్ణ ఉన్నారండి. సాల్కృష్ణ ఇచ్చాడా? ఓకే. ఇప్పుడు ఎలా ఉంది మరి మీకు? తగ్గిందండి. ఓకే ఓకే ఓకే. ఈ రోజు మనం ఇంకో కస్టమర్ దగ్గరకు వచ్చాం గ్లిస్టర్ గురించి మాట్లాడడానికి. అంటే ఆ కస్టమర్ గ్లిస్టర్ అనేది యూజ్ చేస్తాం. మరి ఆ కస్టమర్ కి ఏ విధంగా గ్లిస్టర్ అనేది హెల్ప్ చేసిందో ఒకసారి తన మాటల్లో మనం విందామండి. రండి ఫ్రెండ్స్. ఓకే. మీ పేరేంటమ్మా? స్వరం గారు. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల మండలం శ్రీకాకుళం కిష్టపురం అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నారు. ఓకే. మరి పేస్ట్ అనేది మీరు ఎన్ని కారణం చేత వాడాలనుకుంటున్నారు? పళ్ళు సొల్పని బాధపడుతున్నప్పుడు ఈ పేస్ట్ అనేది ఇచ్చారా అంట. మరి ఆ నొప్పి అనేది తగ్గిందమ్మా? తగ్గింది. ఓకే. మరి మీకు తగ్గింది కదా, మరి మీకు తెలిసిన వాళ్ళందరూ చెప్తున్నారా? మరి వాళ్ళకి కూడా తగ్గిందా? ఎప్పటి నుంచి అమ్మా ఈ పేస్ట్ మీరు ఓడుతున్నారు? 2 సంవత్సరాల నుంచి ఓడుతున్నారు అంటే ఫ్రెండ్స్. చూడండి ఎటువంటి ఆర్గానిక్ పేస్ట్ అనమాట. 2 years బెస్ట్ కస్టమర్ అనమాట. మనకు విన్నారు కదా ఫ్రెండ్స్. తన మాటలో 2 సంవత్సరాల నుంచి ఓడుతున్నారు. చాలా మంది తన నుంచి హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు ఇంకో కస్టమర్ దగ్గరికి వచ్చామండి. గ్లిస్టర్ తనకి ఏ విధంగా ఉపయోగపడింది తన మాటల్లో మనం విందాం. ఓకే. ఫస్ట్ తన పేరేంటో తెలుసుకుందండి. ఏం పేరమ్మా నీది? జయం గారు. ఓకే. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? కిష్టపురం అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నారు. శ్రీకాకుళం. ఓకే. మీరు ఏ కారణం చేద్దామా ఈ పేస్ట్ తీసుకున్నారు? పళ్ళు సొలుపు తీసుకున్నారు. బాగా పళ్ళు సొలుపు ఉండేది మీకు? బాగా ఉండేది. ఓకే ఓకే. అయితే ఈ పేస్ట్ ఓడిన తర్వాత మీకు తగ్గిందా? తగ్గింది. ఎలా ఓడేది ఏమని తెలుసుకోగలను?
తెల్లవారి చేసుకుని అలాగా బ్రష్ చేసుకుంటాను. బ్రష్ చేసుకుని నోట్లో ఉంచుకుంటాను. మీకు ఇప్పుడు ఎన్ని రోజుల్లో తగ్గింది? నాకు 15 రోజులు తగ్గింది. 15 రోజులు తనకు రిజల్ట్ వచ్చిందండి. ఓకే, అయితే మరి తగ్గింది. మీరు కూడా చాలా మంది మరి చెప్తున్నారా? చెప్తాను, చాలా మంది చెప్తున్నారు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, తనని జయం గానే 15 రోజులు తనకు రిజల్ట్ వచ్చిందంట. చూసారు కదా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎవరైతే కస్టమర్స్ అనే ఏదైతే ఈ టూత్ పేస్ట్ యూజ్ చేసి వాళ్ళ యొక్క మాటలను చూసారు కదా, వాళ్ళ యొక్క రియల్ ఏదైతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయ్యారు, ఏదైతే పేస్ట్ కూడా ఏదైతే వాళ్ళ పంటి సమస్య ఉందో వాళ్ళు క్లియర్ చేసుకోగలిగారు. ఓకేనా ఫ్రెండ్స్, మరి పేస్ట్ ఏదైతే గ్లిస్టర్ గురించి మీరు చూసుకున్నట్లయితే ఇది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఈ గ్లిస్టర్ హెర్బల్ చూసుకున్నట్లయితే ఇది 11 ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయబడింది. ఏదైతే ఈ 11 ఇంగ్రీడియంట్స్ మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది కానీ ఈ 11 ఇంగ్రీడియంట్స్ తో మీకు ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేయబడింది. అలాగే దీని యొక్క బెనిఫిట్స్ చూసుకుంటే 7 బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ టూత్ పేస్ట్ యూజ్ చేయడం వల్ల. ఏంటి ఆ బెనిఫిట్స్ అంటే, ఒకటి ఏదైతే పళ్ళు అనేవి లైట్ గా కదులుతున్నాయో గమ్స్ లూజ్ అయిపోతే మీకు ఆ గమ్స్ ని గట్టిపరుస్తుంది. అలాగే మీ యొక్క మౌత్ నుంచి ఏదైతే ఫ్రెష్ బ్రీత్ దుర్వాసన వస్తుంది దాన్ని ఒక 12 hours వరకు మీకు కంట్రోల్ చేస్తుంది. అలానే చూసుకున్నట్లయితే పంట మీద పసుపు చారపు గీతలు ఉంటాయి కదండి, ఎల్లో ప్లాక్యూ అంటాం, అంటే ఏదైతే కాఫీ స్టెయిన్స్ గానీ టీ స్టెయిన్స్ గానీ ఉంటాయి దాన్ని కూడా రిమూవ్ చేస్తుంది. అలానే చూసుకున్నట్లయితే మీకు ఏదైతే పుప్పు పన్ను ఏదైతే ఉందో ఆ పుప్పు పన్ను యొక్క ఇన్ఫెక్షన్ ఆ పక్క పన్నుకి వెళ్లకుండా ఆపుతుంది అనమాట. మళ్ళీ పుప్పు పన్ను ఏదైతే ఏ స్టేజ్ లో ఉందో ఆ స్టేజ్ లో అది అనేది ఆపేస్తుంది. ఈ విధంగా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మీ యొక్క టీత్ ని వైట్నింగ్ చేస్తుంది. అలాగే ఏదైతే ఈ గ్లిస్టర్ అనేది ఈ విధంగా మోర్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అందులో చూసుకున్నట్లయితే రీమినరలైజేషన్ అనే ఫార్ములా ఉంటది అనమాట ఈ పేస్ట్ లో, అదే రెమినాక్ట్ అంటాం. చాలా వరకు తెలియదు ఎందుకు. ఏదైతే మనం కూల్ వాటర్ తాగినా కానీ స్వీట్స్ కానీ పళ్ళు జూమ్ అంటే మీ పంటి మీద ఉండే ఎనామిల్ పొర అనేది పోతుంది. ఎనామిల్ లేయర్ అనేది ఉంటది కదా, అది చాలా సెన్సిటివ్ లేయర్ అండి. ఆ లేయర్ అనేది మీరు ఏదైతే బయట టూత్ పేస్ట్ లో వాడడం వల్ల ట్రైక్లోసిన్ అనే కెమికల్ ఎక్కువగా ఉండడం వల్ల ఏదైతే రెమినాక్ట్ అనే ఫార్ములా ఉంది కదండి, ఆ ఫార్ములా ఏంటంటే రీమినరలైజేషన్ చేస్తుంది. ఏదైతే మీ యొక్క ఎనామిల్ లేయర్ ఉందో మళ్ళీ రీబిల్డ్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మళ్ళీ ఏదైతే ఈ గ్లిస్టర్ అనేది మీకు రీబిల్డ్ చేస్తుందో చూసారు, మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది రీమినరలైజేషన్ అనే ఫార్ములా ఉంటుంది. మీకు ఎక్కడ చూసిన బయట ఏ యొక్క దేంట్లో కూడా చూసుకున్నా ఈ యొక్క బెనిఫిట్ అనేది మీకు ఉండదు. దీని ఒక్క దాంట్లోనే ఉంటది కాబట్టి మీకు ఏదైతే పంటి సమస్య ఏదైనా సరే విత్-ఇన్ 15 days లో మీకు రికవరీ చేస్తుంది. ఇందులో నో డౌట్ అనమాట. అలాగే ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే ఇండియన్ డెంటల్ అసోసియేషన్ మీకు కనిపిస్తుందో స్క్రీన్ పైన, IDA ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సర్టిఫై చేయబడద్ది అనమాట ఏదైతే ఈ టూత్ పేస్ట్ అనేది. చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అనేది ఈ టూత్ పేస్ట్ మీద. అలాగే మోర్ బెనిఫిట్స్, అలాగే గ్లిస్టర్ హెర్బల్. ఈ విధంగా గ్లిస్టర్ చాలా వరకు మీకు హెల్ప్ చేస్తుంది. ఎవరికైనా మీకు ఏదైనా ఎటువంటి పంటి సమస్య ఉన్నా కానీ మీకు ఏమైనా తగ్గాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే కింద నాకు ఆ నెంబర్ కనిపిస్తుంది కదండి, నా నెంబర్ మీకు కాల్ చేసినట్లయితే నేను మీకు అరేంజ్ చేస్తాను. ఇంకోటి చాలా వరకు నేను ఇక్కడ పేరు చెప్పగానే మీరు చాలా వరకు ఏం చేస్తారు, మన యొక్క హ్యూమన్ సైకాలజీ కదా, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ లో సెర్చ్ చేస్తారు. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏ ప్లాట్ఫామ్ లో చెక్ చేసేటప్పుడు అక్కడ మీకు టూత్ పేస్ట్ కనిపిస్తుంది. బట్ నేను ఒరిజినల్ డూబ్ అనేది నాకైతే తెలియదు. డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో గ్లిస్టర్ వారు ఎవరు కూడా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ లో పెట్టారు. మీకు డైరెక్ట్ గా కావాలంటే నా ఈ నెంబర్ మీకు కాల్ చేసినట్టు ఒరిజినల్ ప్రోడక్ట్ దొరుకుతుందో కంపెనీ ఏదైతే గ్లిస్టర్ నుంచి మీకు ప్రొవైడ్ చేయబడుతుంది అనమాట. మీకు బిల్ కూడా వస్తుంది. మీకు ఎటువంటి ఇది వచ్చినా కూడా మాకు మీరు క్వశ్చన్ చేయడానికి మీకు రైట్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మరి కావాలంటే ఎవరికైనా కావాలంటే కింద మీ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ మీరు కాల్ చేసినట్లయితే మీకు విత్-ఇన్ 2 days లో మీకు ప్రోడక్ట్ అనేది మేము డెలివరీ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మనం విత్-ఇన్ షార్ట్ టైం మళ్ళీ ఇంకా మోర్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే.